హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దేర్ ఫోర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17, దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే, దేర్ ఫోర్ ద స్ట్రీట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈరోజు చాలా వేడిగుంది కనుక వీధులు దాదాపు ఖాళీ. హీఈస్ సిక్, దేర్ ఫోర్ హీ కాంట్ కమ్. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. ద బాయ్ వాజ్ లేజీ, దేర్ ఫోర్ ఐ పనిష్డ్ హిమ్. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. ఇట్ ఈజ్ రైనింగ్, దేర్ ఫోర్ హీ కాంట్ గో టు స్కూల్. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు. దేర్ ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17, దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే, దేర్ ఫోర్ ద స్ట్రీట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈరోజు చాలా వేడిగుంది కనుక వీధులు దాదాపు ఖాళీ. హీఈస్ సిక్, దేర్ ఫోర్ హీ కాంట్ కమ్. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. ద బాయ్ వాజ్ లేజీ, దేర్ ఫోర్ ఐ పనిష్డ్ హిమ్. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. ఇట్ ఈజ్ రైనింగ్, దేర్ ఫోర్ హీ కాంట్ గో టు స్కూల్. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు.